ఎన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడి పెళ్లి చేసుకున్నామో మాకు తెలుసు. వాళ్ళ దోస్తులకి ఎవరిని అడిగినా చెప్తారు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడి మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. నేనంటే ఆయనకి ఎంత ప్రాణమో. నన్ను విడిచిపెట్టి 5 నిమిషాలు కూడా ఎక్కడ పోలేదు. ఆయన 5 నిమిషాలకి నాతో ఫోన్లో మాట్లాడి నాతో నేనున్నానే అని నాకు ధైర్యం చెప్పినాడు. ఇప్పుడు నాకు లేకుండా పోయింది ఇక్కడ. ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతలేదు. నా 3 పిల్లలు అన్యాయం అయిపోతుర్రు. నా 3 పిల్లలకి న్యాయం చేస్తలేరు. ఇప్పుడు ఇంతమంది మీడియాలో వచ్చిర్రు. ఇంతమంది అందరూ పాటలు పాడుకుంటా ఎన్నో చప్పట్లు కొట్టుకుంటా నా భర్తను తీసుకుపోతుర్రు. ఇప్పుడు తీసుకుపోయి కాల్ చేస్తారు, వెళ్ళిపోతారు. అందరు ఎవరింటికి వాళ్ళు పోతారు. ఎవరు మాట్లాడరు. మళ్ళా రేపటి రోజు ఎవరు కనిపించారు నా భర్త దగ్గరికి వచ్చి మాట్లాడేటోళ్ళు ఎవరు రారు. ఎవరు లీడర్లు రారు. ఎవరు రారు. నా భర్తకి నాకు జరిపియ్యరు. ఇప్పుడు లేకపోతే నా భర్తతోని నన్ను కూడా తీసుకుపోండి. ఇక్కడ నా భర్తతోని నన్ను తీసుకుపోవాలనుకోండి ఏదైనా చెయ్యండి. లేదా నా పిల్లలకి నాకు న్యాయం చెయ్యుర్రి. నాకు అది కావాలి. ఇప్పుడు కావాలి. ఆ ముగ్గురు బిడ్డలకు ఈశ్వరాచార్య బిడ్డకు ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. ఈశ్వరాచారి పిల్లలను ముగ్గురు నేను ఉదయం 7 గంటల నుంచి చూస్తున్నా. ఆ ముగ్గురు చిన్న పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద, నా పేరు రుద్రశంకర్, కొమురం భీం స్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక్కొక్కరి పేరు మీద 25,000 రూపాయలు ఫిక్స్ చేస్తున్నా. నా వంతుగా రుద్రశంకర్, కొమురం భీం స్మారక సమితి, తెలంగాణ ఉద్యమకారుడు, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. తెలుసు, నాకు తమ్ముడు తెలుసు, అవసరం లేదు. తీన్మార్ మల్లన్న ఈ రోజు మంతిష్కారికి రాకపోవడం చాలా బాధగా ఉంది. ఆదగం చేశారు. తీన్మార్ మల్లన్న వచ్చిండే ఇప్పుడు అంతిష్కారికనే రావాలి. పోలీసు చాలా దారుణంగా చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పియాలి అమ్మకి. గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పియాలి అమ్మకి. అక్కడ ఏదో తీర్మానం మల్లన్న మాకు సహాయం చేస్తాడు, బీసీల గురించి పోరాడతాడని చెప్పి మేము నువ్వు రమ్మని చెప్పి మేము తీర్మానం మల్లన్నని రమ్మని, ఆయన ఆత్మకి శాంతి ఉంటుందని ఇక్కడికి రమ్మని మేము కోరుకుంటే తీర్మానం మల్లన్నని కూడా రానియకుండా అక్కడ ఆపేస్తారు. పోలీసులు అందరూ ఆపేసిరంట. అంతమంది కలిపి ఆపేసిరంట అక్కడ. ఇప్పుడు నా భర్తని ఆయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేసిర్రు. ఇంతమంది కలిపి నా భర్తకు ఆత్మశాంతి లేకుండా చేసేసిరు. ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఆయన బాధ చెప్పుకోవడానికి పోయి ఆయన బాధ చెప్పుకోలేక ఆయన కాల పెట్టుకుని అక్కడ అంత మందిలో జైబీసీ అనుకుంటే చచ్చిపోయిండు. చచ్చిపోతుంటే కూడా కాలు అంతా కాలిపోయి అంత చచ్చిపోతుంటే ఆయన నరకం అనుభవించుకుంటా కూడా జైబీసీ అన్నాడు నా మొగుడు. అంత ఇదిలో కూడా జైబీసీ అనుకుంటా పోయిండు. మళ్ళీ ఇప్పుడు నాకు ఏం చేస్తారు? నన్ను కూడా ఆయనతో తీసుకుపోతారా? నా పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారా? చెయ్యండి. లేకపోతే నన్ను కూడా ఆయనతోనే తీసుకోండి. ఎందుకంటే నేను ఆయన లేదా 5 నిమిషాలు బతకలేను దాన్ని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? నేను నా పిల్లల్ని చూసుకొని ఎట్లా బతకాలి? నాకు ఏ ఆధారం లేదు. మా అమ్మ చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. ఇక్కడనే నా అమ్మ కూడా అన్నతో సాగే చచ్చిపోయింది. నా అమ్మకు కూడా దిక్కు లేకుండానే చచ్చిపోయింది. ఎవరు వెనక ముందు లేకుండా. ఎవ్వరు లేని చావు చనిపోయింది. నా అమ్మ కూడా, నా భర్త సాగు చేసిండు.
నా భర్త ముందుండి నా అమ్మ సాగు చేసిండు. ఆ రోజు నా భర్త అందరి దగ్గర సాయం అడిగి నా భర్త నా అమ్మ సాగు చేసిండు. ఇప్పుడు నా అమ్మ దగ్గరికి ఆయన పోతున్నాడు. నా అమ్మ దగ్గరికి కూడా చూడటానికి ముందు చాలా పెద్ద నా అమ్మ దగ్గరికి కూడా ఆయన పోతున్నాడు. అయ్యా మీకు దండాలు చేస్తా, నా పిల్లలకి దారి చూపెట్టుండ్రి అంతే. నేను ఏది అడుగుతలేను, నా పిల్లలకి దారి కావాలి. ఇప్పుడు ఎంతమంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండ్రి, లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోండ్రి. నానంతా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే కావాలి. ఇప్పుడు మినిస్టర్లు దిగొస్తారా, ఎమ్మెల్యేలు దిగొస్తారా, ఎంపీలు దిగొస్తారా, ఎవరు రేవంత్ రెడ్డి దిగొస్తాడా, కమిషనర్ల నుంచి ఎక్కడి నుంచి కేసీఆర్లు ఎవరెవరు దిగొస్తారో తెలియదు. ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు అయ్యా. నాకు ఏం చదువుకున్న దాన్ని కాదు, నేనేమి చేసిన దాన్ని కాదు. నా భర్త నాకు అన్నిట్లా చూపిస్తుండే ఫోన్లలో, అవి చూస్తుండేదాన్ని అంతే. నేను అవి చూసుకుంటే నేను చేసిన వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చెయ్యరు. ఎంతమందిలో చూపించిండు ఇట్లా, ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతున్నాయని నా భర్త నాకు అన్ని చూపిస్తుండే ఫోన్లలో, అన్ని వీడియోలు చూపిస్తుండే. నాతో ప్రేమగా ఉంటుండే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత చచ్చిపోవాలి? నేను రోజు రోజు గడియ గడియకి నా ప్రాణం ఎక్కడ పోవాలి? ఆయనతో నేను ఎక్కడ పోవాలి? ఆయన లేని బతుకు నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు ఇప్పుడు న్యాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఇప్పుడు న్యాయం చేయండి. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. న్యాయం వచ్చిన తర్వాతనే తీసుకోమని చెప్పు కవిత. అన్న వచ్చినాక తీసుకోమని చెప్పు. వచ్చినాక అందిస్తాను చేయాలని చెప్పు కవిత. లేకపోతే నా భర్తతో నన్ను కూడా తీసేయండి. నేను అదే కోరుకుంటున్నా. ఇప్పుడు ఏది తర్వాత ఏది జరగదు నాకు అర్థం తెలుసు. అన్నిటికీ నాకు చేయాలి. ఘోరంగా చనిపోయినాడు ఆయన. అంత ఘోరంగా ఆయన చనిపోతే ఆయన సాగు చూడడానికి కూడా మళ్ళీ నాకు అవకాశం ఇస్తలేరు మీరు. ఎందుకు ఇంత ఆనమైన అట్లా ఆపేసారు? ఆయన ఏం చేసుకున్నాడని ఇప్పుడు